అండి. ఇవాళైతే నేను ఇంటికాడికి చేపలాయన వచ్చాడు. చేపలాయన అయితే పిలిచాను. పైన అయితే చేస్తారు. ఇక చేసేది కూర ఉండేదైతే ఇవాళ పెడుతున్నాను. ఇవాళ నేను గుంటూరు స్టైల్లో చేపల పులుసు అయితే పెట్టాలనుకుంటున్నాను. అందుకే వీడియో అయితే తీస్తున్నాను. ఇవాళ అసలు బ్లాగ్ పెట్టాలని అయితే అనుకోలేదు. కానీ ఇవాళ చేపలు చూడంగానే బ్లాగ్ పెట్టాలనిపించింది. ఇక చేపలైన వస్తే బేరం అడిగి చేపలు అయితే తీసుకున్నాం. ఈ 2 చేపలు రాగెండ్లు వచ్చి 150కి ఇచ్చాడు. 2 చేపలు వచ్చి ఇక బేరం అడిగితే 400 చెప్పాడు. మేము 150కి అడిగాము. చేసినందుకు ఒక 50 రూపాయలు 200. ఇక చేసి శుభ్రంగా కడిగి అయితే పెట్టేశాడు. చెక్కు చూడండి వాళ్ళు ఎలా తీస్తున్నారో. మనం తీయాలంటే అసలు వచ్చేదే కాదు. అసలు మొత్తం నీట్గా కంప్లీట్గా ఆ చాకుతో మొత్తం కోసేసాడండి. చాలా నీట్గా వచ్చింది. మరి మనం ఎంతసేపు రుద్దినా ఎంతసేపు చాకుతో గీరినా కూడా ఆ చెక్క అసలు తోలు అనేది రాదు. అలాంటిది చాలా నీట్గా తల కూడా చాలా నీట్గా కడిగి దాంట్లో ఉన్న మొత్తం తీసేసి చెడు మొత్తం తీసేసి మొత్తం నీట్గా కడిగేసి ఇచ్చాడు. మళ్ళీ నేను లోపలికి వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు మజ్జిగ వేసుకొని శుభ్రంగా కడుక్కున్నాను. లోపల ఉన్న చెడు మొత్తం తీసేసి ఇక తలకాడ నల్లగా ఉండిద్దంటే అది మాత్రం ఉంచేశాడు. అది పోదమ్మా ఇంక చేసేదేముంది ఇంకా అది అదంతే అని చెప్పేసి చక్కగా ఉప్పు మజ్జిగ పసుపు వేసి కడిగేసి నిమ్మరసం వేసి కడిగేసాను శుభ్రంగా నీసు వాసన ఏమీ లేకుండా. తర్వాత నేను బేషన్లో తీసుకొని చేప ముక్కల్లో ముందు అల్లం పేస్టు కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు అయితే నేను పక్కన పెట్టుకున్నాను. ఇలా మసాలా మొత్తం చేప ముక్కల్లో మునిగి తేలితే మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్ది. అదే బొచ్చులు అయితే ఇంకా చాలా బాగుండేది. గుంటూరు స్టైల్లో చేపల పులుసు అంటే మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకొని నేను ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాను కదా. తర్వాత నేను అది ఈ లోపల కొంచెం నాంతా ఉంటాయి కదా అని చెప్పి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు ఈ మసాలా మొత్తం రెడీ చేసుకుంటున్నానండి. ఇక 2 ఉల్లిపాయలు 4 టమాటాలు అయితే తీసుకున్నాను. నాకు కెమెరా ఎలా సెట్ చేయాలో అర్థం కాలేదు. ఇంక అందుకని ఇలా అయితే సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్నా కూడా నాకు ఎందుకో అంత క్లారిటీ అయితే రాలేదు. ఇక అందుకని తీసి ఇక కట్ చేసేసి పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ మనం కట్ చేసుకునే లోపల కొంచెం చింతపండు కూడా తీసుకున్నాను. దీనికి తగ్గట్టు ఒక 10 గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాయి. ఎందుకంటే 4 టమాటాలు అయితే వేసుకుంటున్నాను కాబట్టి. ఈ లోపల చేపలు కలుపుకొని పక్కన పెట్టుకొని గంట అవుతుంది. లోపల చేపల గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసుకొని హీట్ చేసుకొని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి. చేపల పులుసుకి ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి నేను ఎక్కువే వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. కానీ చాలా టేస్ట్ వచ్చింది. తయారు చేస్తే మాత్రం ఘాటు గుంటూరు కారం అన్నట్టు చాలా ఘాటుగా కూడా ఉండిద్ది. చాలా బాగుండిద్ది. ఇంకా ఆయిల్ వీటి ఎక్కినాక నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని ఎంచుకుంటున్నాను. నేను ఎప్పుడు చేపల పులుసు చేసినా ఇట్లా పొట్టిగానే కట్ చేసుకుంటాను. ఎందుకంటే మా పెద్దమ్మ ఏరి ముక్కలు పెట్టిద్ది. ఉల్లిపాయ ముక్కలు కూడా ఏరి పెట్టిద్ది. ఇక పచ్చిమిరపకాయ ముక్కలు వచ్చినాయి అనుకో అది తింది కాబట్టి మాకే వేసిద్ది కాబట్టి ఇలా వేసేస్తాను. ఉల్లిపాయలు కూడా తిందు అంత తొక్కలు ఏరి పెట్టేలాగా పెట్టిద్ది. ఇక అందుకని ఇలా అయితే ట్రై చేస్తున్నాను. దీంట్లోనే కొంచెం వేగినాక కరివేపాకు కూడా వేసుకున్నాను. నాకేంటో ఒక వారం రోజుల నుంచి కొత్తిమీర అంటూ మార్కెట్లో ఎక్కడ దొరకట్లేదు. ఇక అందుకని ఇలా అయితే కొత్తిమీర ఎతికి ఇసుక కూడా వచ్చింది. అదేమంటే ఎండలకి లేదు పిరువైందని ఏదో ఒకటి చెప్తున్నారు. ఇక దీంట్లోనే 4 టమాటాలు కట్ చేసుకున్నాను కదా అవి కూడా వేసుకుంటున్నాను. అవి కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెం అల్లం పేస్టే వేసుకుంటున్నాను కాబట్టి కొబ్బరి పేస్ట్ ఏం వేయట్లేదు కాబట్టి అల్లం పేస్ట్ ఘాటు కోసం చాలా ఎక్కువే వేసుకున్నాను. 50 గ్రాములు అల్లం తీసుకున్నాను. 10 గ్రాములు ఉల్లిపాయలు తీసుకున్నాను. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గసగసాలు కూడా తీసుకున్నాను. కొంచెం అంటే ఒక 10 గ్రాములు అనుకోవచ్చు. గసగసాలు రేట్లు మండిపోతున్నాయి కాబట్టి ఈ మసాలా మొత్తం నూనె పైకి తేలేదాకా మనం కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకూడదు. అట్లాగని చెప్పి మార్చకూడదు. ఇక అందుకని కలుపుకుంటూనే ఉన్నాను. బాగా పచ్చివాసన పోయి నూనె పైకి తేలేదాకా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. దీంట్లో కొంచెం చేపల్లో నాకు ఎందుకు ఉప్పు తక్కువ అన్నట్టు అనిపించింది. అందుకే దీంట్లో కూడా కొంచెం వేసుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కానీ చేపల పులుసు పెట్టడంలో చాలామంది చాలా రకాలుగా పెడతారు. నాకైతే అన్ని రకాలైతే కుదరదు. ఎందుకంటే నాకు ఎప్పుడు వచ్చే రకంగా ఒకే స్టైల్లో పెట్టేదాన్ని. ఇది మాత్రం మా అత్త చెప్పింది ఇలా పెట్టాలని చెప్పేసి. ఇక అందుకని ఇలా అయితే పెడుతున్నాను. ఈ కలుపుకున్న చేప ముక్కలన్నీ వేసుకొని గెంటితో తిప్పుకోవాలి ఇప్పుడే. తర్వాత గెంటులతో తిప్పుకోవడం కుదరదు. బాగా మసాలా అంతా బాగా చేప ముక్కలకు పట్టేలాగా తిప్పుకొని మనం కాసేపు మగ్గించుకొని దీంట్లోనే చింతపండు పులుసు పిండేసుకుంటే సరిపోతుంది. కానీ పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో
చేప ముళ్ళులు తీసి పెట్టాలి వాళ్ళకి, అంతే ఇష్టంగా కూర కూడా అయిపోయిద్ది. మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు అయితే ఎలా తింటారో నాకైతే కామెంట్ పెట్టండి. పిల్లలు అయితే ఎంత ఇష్టంగా తింటారో చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ నాకైతే కామెంట్ పెట్టండి. మా పిల్లల్లో అయితే ఈ రాగెండలు తీసుకున్నప్పుడల్లా చేపల ఫ్రై అడుగుతారు. అదైతే ముళ్ళు కూడా కనపడదు కాబట్టి టకటక తినేయచ్చు. ఇలా పులుసు పెట్టినప్పుడల్లే నాకు పులుసు వద్దు ముళ్ళు ఏరుకోవాలని చెప్పి అయితే కొంచెం పేచి పెడతారు. కానీ చాలా ఇష్టంగానే తింటారు చేపలంటే. ఇక అందుకని చెప్పి ఇలా నేనైతే ఈ స్టైల్లో వండుతున్నాను కాబట్టి కొంచెం మగ్గినాక నేను నిమ్మరసం అయితే బాగా పిండుకొని కొంచెం ఒక 50 గ్రాములే కాబట్టి తీసుకుంది చేప ముక్కలు మునిగేదాకా నేను పోసుకున్న తర్వాత ఇప్పుడే నేను గెంటితో సరి చేసుకుంటున్నాను. చేప ముక్క మునిగేదాకా మళ్ళీ తేరిందనుకో సరిగ్గా ఉడకదు కాబట్టి ఇది మొత్తం సిమ్లోనే చేసుకోవాలి కాబట్టి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టలేదు. చాలా టేస్ట్ అయితే వచ్చింది. మీరు కూడా ఇలా ఉడికించుకోండి. కానీ ఈ పులుసు మొత్తం పలసగా ఉందనుకుంటున్నాం కదా, చిక్కబడిపోయిద్ది. అంత పలసగా కూడా ఉండదు. కూర మొత్తం ముక్కు ఉడికేటప్పటికి టైం పట్టింది కాబట్టి ఈ లోపల నేనైతే అన్నం అయితే వండేసేస్తున్నాను. పక్కన అన్నం అయితే పెట్టేశాను. ఇవాళ బ్లాగ్ పెడదాము, డైలీ పెడదాము అని చెప్పి నాకైతే ఆలోచన ఉంది. నాకు సపోర్ట్ చేసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దగ్గరకు వచ్చింది, కూర అయితే ఉడకడానికి స్టార్ట్ అవుతుంది. మధ్యలో చూసుకోవడం బెటరు. ఇలా చూసుకున్నప్పుడల్లే కొంచెం గెంటితో తిప్పుదాము అని అనుకుంటాలే కానీ ఇట్లా నూనె కానీ మొక్క ఇరిగిపోయిద్దామని భయం. ఇంక అందుకని ఒక క్లాత్ తీసుకొని క్లాత్తోనే మనం తిప్పుకుందాము. మీరైతే ఎలా వండుకుంటారో చేపలు గుంటూరు స్టైల్లో నాకైతే కామెంట్ పెట్టండి. ఇదంటే నాకు మా అత్త చెప్పింది కాబట్టి నాకు ఈ స్టైల్ తెలుసు. ఇంకా కొత్త వెరైటీలు అయితే నాకు అస్సలు తెలియదు. అదేంటో మరి చేపలు అంటే చేపల ఫ్రైయో లేకపోతే ఇక వేరే రొయ్యలు గీలు అన్నీ మేము ఎక్కువ తినం కాబట్టి ఎక్కువ అయితే వీడియోస్ పెట్టట్లేదు నేను, అందుకని ఇలాగే పెడుతున్నాను. కానీ రొయ్యలు మాత్రం ఖచ్చితంగా తీసుకొని రొయ్యలు బిర్యానీ అయితే చేయాలని ఉంది నాకు. తర్వాత కొంచెం గరం మసాలా వేసేసుకొని మనం కాసేపు పొయ్యి మీద పెట్టేసుకొని దించుకోవటమే. చిక్కబడిపోయింది చూడండి, పులుసు మాత్రం చాలా చిక్కగా అయిపోయింది. ఇలా ఉడికేటప్పుడు మాత్రం ముక్క అయితే చాలా టేస్ట్గా వచ్చింది. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో, ముక్క కూడా ఇరిగిపోయింది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. అదిగోండి టేస్ట్గా ఉంది. పులుసు కూడా చిక్కబడిపోయింది. ఇంక నూనె మొత్తం పైకి తేలింది. ఇంకొక 5 నిమిషాలు ఉంచుకొని దింపేసుకుంటే అయిపోయింది కూర. ఇంకా మా పిల్లలకు పెడితే మా పిల్లలు వేడివేడి దాని మీద కన్నా చల్లారిన తర్వాత సాయంత్రానికి తింటే మాత్రం చాలా టేస్ట్ వచ్చింది. నేను ఆ పైన కరివేపాకు వేసుకొని మేమైతే కాసేపు ఆగి తిన్నాము. మాకు ఇంట్లో కరెంటు పోయింది కాబట్టి వేరే కూర లేదు కాబట్టి వేడివేడిది వేసుకొని తిన్నాము. ఇక సాయంత్రానికి తింటే చేపల కూర టేస్ట్ అనేది మారిపోయింది, చాలా టేస్ట్ వచ్చేది. చూడండి కలర్ఫుల్గా ఎలా ఉందో. అసలుకి నేను ఏ కలర్ వేయకుండానే కారంతోనే సరిపోయింది. అది కూడా మసాలా కారం కాకుండా సాదా కారం వేసుకున్నాం కాబట్టి. ఇక నేను ఫస్ట్ అయితే పిల్లలకు పెట్టేశాను. వాళ్ళు తిని వాళ్ళు ఏమన్నారో చూద్దాము. మా పెద్దమ్మాయి తినేసేస్తుంది. చేయి కలుపుకోవడానికి కూడా కాలుతున్నట్టుంది. అబ్బో తినింది, నోట్లో పెట్టుకుంది. నోట్లో సరిగ్గా నవ్వలకుండానే బాగుందని చెబుతుంది. మా చిన్నమ్మాయి అయితే తినింది, బాగుందంట. నేను కూడా తింటున్నాను లాస్ట్కి. ఇది ఇవాళ మా వీడియో. నాకైతే కూర బాగా నచ్చింది కాబట్టి నేను ముందే చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులుంటే కామెంట్ పెట్టండి, నేను సరి చేసుకుంటాను. బాయ్ బాయ్.